మనమైతే మళ్ళీ బెంగళూరు ట్రాఫిక్లోకి అయితే వచ్చేసాం. ఈరోజు మనం మార్దాలి బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు అయితే ఫ్రైడే నైట్ 11:50 అవుతుంది టైం. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అయితే మనం చూసుకోవచ్చు. అందరూ ఆఫీసెస్ నుంచి ఇక్కడ పార్టీస్ చేసుకున్నకైతే ఫుల్ రద్దీగా ఉంది. ఇక్కడైతే సైడ్లో రోడ్ చూసుకుంటే ఫుల్ ఖాళీగా ఉంది. చాలా స్పీడ్గా వెళ్తున్నారు. మనమైతే ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. మనం ఏం చేయలేము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఎవరు సైడ్ ఇవ్వడం లేదు. కాసేపు చూడు. ఆటో అతనైతే సైడ్ ఇస్తే వెళ్ళిపోతాను. నేనైతే చూద్దాం ఎవరు ఇస్తారు. 3 వెహికల్స్ అయితే అర్థం ఉన్నాయి మనకి. మనకైతే ఇక్కడైతే కొంచెం ఛాన్స్ దొరికేసింది. ఇండికో మనం వచ్చేసాం. ఇక్కడ సైడ్లో చూసుకున్నట్లయితే ఫుల్ వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి రోడ్ మీద. దీనివల్ల ఎక్కువ ట్రాఫిక్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది రాంగ్ రూట్లో కూడా వస్తున్నారు. ఫైనలీ మనమైతే ట్రాఫిక్ని క్రాస్ చేసాం. ఇట్లా ఖాళీ ఉంది బెంగళూరు రోడ్ సూపర్ ఉంటుంది. ఇక్కడైతే ఎవరో రైట్ సిగ్నల్ వేశారు. రైట్ సిగ్నల్ వేసి సడన్గా ఓకే కొంచెం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాక్సిడెంట్ జరిగేది. ఇక్కడ స్కూటీ అతనైతే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు ఓవర్టేక్ చేసేది. సౌండ్ మనం విన్నట్టయితే రేంజ్లో వస్తుంది స్కూటీ నుంచి. చూద్దాం స్కూటీ అతను క్రాస్ చేయగలుగుతాడా లేదా. కార్ అతను అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. ఫైనలీ స్కూటీ అతను అయితే క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. మనం కూడా వచ్చేసాం ఛాన్స్ దొరికిందని. ఫైనలీ మనమైతే ఇప్పుడు మెయిన్ రోడ్లోకి వచ్చేసాం. రోడ్ చాలా ఖాళీగా ఉంది. మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక బస్ స్టాప్ వస్తుంది. ఆ బస్ స్టాప్ సైడ్లోంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే మనం మన ఏరియాకి అయితే వెళ్ళిపోగలుగుతాం. చూడండి ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు ఇదిగోండి నేను చెప్పాను కదా ఇదే ఆ బస్ స్టాప్. దీన్ని దాటుకొని కొంచెం ముందుకు వస్తే మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ వాక్లో కలుద్దాం. బాయ్ టాటా.